పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం. అహింస అనే పాఠము, వినయం అనే పాఠము, ఒద్దిక అనే పాఠము, సమంగా ఉండడం అనే పాఠము, ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో. నేర్చుకోవాలి, నేర్పించడం నేర్చుకోవాలి. రకరకాల పాఠాలు ఉన్నాయి. నిజమైన యోగులుగా, నిజమైన బుద్ధులుగా సినిమా రంగంలో ఉన్నా కూడా ఉండడం కోసమే మన రామలక్ష్మణులు కనిపెట్టారు. సినిమా రంగంలో ఉండి తీరాలి, కానీ సినిమా రంగంలో బుద్ధులుగా, యోగులుగా ఉండి తీరాలి. అది పాయింట్. ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ పాఠం నేర్చుకుంటున్నాను ఇప్పుడు వర్తమానంలో అని చెప్పేసి. రోజు పొద్దున్నే వస్తున్నాం 5 గంటలకి. మనం వచ్చి ఏం చేస్తున్నాము? ఏ పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాము? ధ్యానం అనే పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాం.